ప్రభాస్ దర్శకుడు నాగా అశ్విన్ కలయికలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి మే 9న విడుదలని టీం ప్రమోట్ చేసుకుంటూ వస్తుంది. షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. కానీ చేతిలో 80 రోజుల వ్యవధిలో వర్క్ మొత్తం ఫినిష్ చేయగలరా లేదనే దాని మీద ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. వైజయంతి మూవీస్ అదే డేట్కి రావాలని సెంటిమెంట్గా ఫీల్ అవుతుంది. తమ బ్యానర్లోని ఐకానిక్ మూవీస్ మహానటి జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ రోజు వచ్చే బ్లాక్ బస్టర్ అయ్యింది. పైగా ఇది ఆ సంస్థకు 50 వార్షికోత్సవం. ఇలా అన్ని లెక్కలేసుకునే మే 9న లాక్ చేసుకున్నారు. తీరా చూస్తే మళ్ళీ వాయిదా ఊహాగణలు మొదలైపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇది వస్తుందని తెలిసే మే 9 వరకు షెడ్యూల్ చేసుకోలేదు. బాలీవుడ్లోనూ రిస్క్ ఎందుకు అని ఈ తేదీకి దూరంగా ఉన్నారు. సెలర్ని ఢీకొని షారుఖ్ ఖాన్ అంతటి వాడే దెబ్బతిన్నాక ఎవరు మాత్రం ఎందుకు సాహసం చేస్తారు? కానీ ఇప్పుడు కల్కి కనుక తప్పుకుంటే ఇతర ప్రొడ్యూసర్లు టెన్షన్ పడటం ఖాయం. ఎందుకంటే గతంలో సలార్ టైంలోనూ సెప్టెంబర్ నుంచి డిసెంబర్కు మార్చినప్పుడు వేరే నిర్మాతలు బాగా నష్టపోయారు, ముఖ్యంగా మీడియం రేంజ్ సినిమాలు. ఇప్పుడు కల్కి అదే బాట పడితే మాత్రం మరోసారి తలనొప్పులే ఖాయం. టీం మాత్రం అబ్బే అదేం లేదు, మే 9న ఎలాంటి మార్పు లేదని ఆఫ్ ది రికార్డ్ చెప్తుంది. ఇతర దర్శకులు ఏదైనా అడుగుదామంటే నాగా అశ్విన్ బయటంతా సులభంగా దొరకడం లేదు. ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ పనుల్లో ఇంకా బెస్ట్ క్వాలిటీని అతను డిమాండ్ చేయడంతో మళ్ళీ వర్క్ జరుగుతుందని వినిపిస్తుంది. సో వీలైనంత త్వరగా కీలక ప్రకటన ఇస్తే బాగుంటుంది. రాజమౌళి తరహాలో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి క్లారిటీ ఇచ్చేస్తే ఏ గోలా ఉండదు. లేదు సలార్ లాగా అన్ని చెప్పకుండా చేస్తామంటే ఎవరైనా ఏం చేయగలం? ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.